నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ. ఫిబ్రవరి మాసంలో 11వ తారీఖు దగ్గర నుంచి 20వ తారీఖు దాకా ఏ విధంగా కనబడుతోంది ద్వాదశ రాశుల వాళ్ళకి? వాళ్ళు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? అసలు గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ ఏం చెబుతూ ఉన్నాయి? ఎక్కడెక్కడికి ఏ గ్రహాల యొక్క ట్రాన్సిట్ జరగబోతోంది? ఫిబ్రవరి మాసం స్టార్ట్ అయిన తర్వాత బుధగ్రహ సంచారం అనేటువంటిది 4వ తారీఖు దాటిన తర్వాత కుంభరాశిలోకి వెళ్ళిందండి. 6వ తారీఖు తర్వాత శుక్రుడు అనేటువంటి ఆయన కుంభరాశిలోకి వెళ్ళారు. తర్వాత 13వ తారీఖు కుంభ సంక్రమణము 13వ తారీఖున పట్టబోతోంది. ఆ రోజు ఏ వారం అవుతుంది? శుక్రవారము ఏకాదశి అవుతుంది. ఆ రోజున ఎక్కడికి కుంభరాశిలోకి వెళ్ళబోతున్నారు. 15వ తారీఖు 16 అయిపోయిన తర్వాత 17, 18, 19 తారీఖుల్లో మళ్ళీ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే కుంభరాశుల్లో ఈ యొక్క 5 గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఉంటుంది కాబట్టి ఏ ఏ గ్రహాలు? రాహు కావచ్చు, చంద్రుడు కావచ్చు, తర్వాత రవి కావచ్చు, బుధుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు. కుజుడు 23 దాకా మరి మారరు కాబట్టి ఆ కుజుడు అనేటువంటి ఆయన మిస్ అయ్యారు. ఈ 5 గ్రహాల యొక్క ట్రాన్సిట్ వల్ల సరిగ్గా అమావాస్యకి తగులుతూ మాఘమాసంలో వచ్చే అమావాస్యకి తగులుతూ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది కుంభరాశిలో పట్టబోతోంది. సో ఇది ఖచ్చితంగా ఏదో ఒక విపత్తు అనేటువంటిది తీసుకొచ్చే అవకాశాలు కూడా సృష్టికి ప్రపంచానికి ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకు అంటే అమావాస్య నాడు కలయికతో పంచగ్రహ కూటమి పట్టడం, రవి అనేటువంటి ఆయన శని యొక్క ఇంట్లో ఉండడం. బాగా గమనించండి, రాహు అనేటువంటి ఆయన కూడా అక్కడే ఉన్నారు. సో రాహు అనేటువంటి ఆయన ఏ పరిస్థితినైనా కొద్దిగా తీవ్రతరం చేస్తారనమాట. ఖచ్చితంగా ఈ గాలికి సంబంధించినటువంటి మళ్ళీ వైరస్లు కానీ ఏదన్నా వాటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పచ్చు. పంచగ్రహ కూటమికి సంబంధించి ఏ ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోందో నేను నెక్స్ట్ మళ్ళీ వచ్చే వీడియోస్లో సిరీస్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు అయితే 11 దగ్గర నుంచి 20వ తారీఖుల్లో ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయో మనం చూద్దామండి. మరి ద్వాదశ రాశుల్లో కర్కాటక రాశి వాళ్ళకి ఈ యొక్క 10 రోజుల్లో 11వ తారీఖు దగ్గర నుంచి 20వ తారీఖు మధ్యలో ఏ విధంగా కనబడుతోంది, ఎన్ని గ్రహాలు ఏ ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి? సో ముఖ్యంగా మనం చూస్తే కర్కాటకం వాళ్ళకి 2 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తూ ఉన్నాయండి, బుధుడు అండ్ శుక్రుడు. ఈ ఇద్దరు మాత్రమే అష్టమ స్థానంలో యోగిస్తూ ఉన్నారు. మిగతా గ్రహాలన్నీ కూడా మిశ్రమంగానే ఉన్నాయి, సామాన్యంగానే ఉన్నాయి, ప్రతికూలంగానే ఉన్నాయి. 2వ స్థానంలో కేతువు, 8వ స్థానంలో రాహు అనేటువంటి ఆయన, 8వ స్థానంలోనే రవి, భాగ్యంలో శని, 12వ స్థానంలో గురుడు. వీళ్ళెవ్వరూ కూడా మీకు అనుకూలంగా లేరు. ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుంటూ వెళ్తే ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి బుధుడు బాగున్నారండి. బుధుడు ఎవరు అసలు? మీకు ఆయన చేసేటువంటి పని ఏంటి అంటే 3rd and 12th లార్డ్. ఎవరైనా విదేశాలు వెళ్ళాలి, మేము విదేశాలు వెళ్ళాలనుకుంటున్నామండి, అది టూర్స్ కానీ, ట్రిప్స్ కానీ, సెటిల్మెంట్ కానీ, చదువుకోవడం కోసం కానీ, వ్యాపారం చేయడం కోసం కానీ, లేకపోతే సరదాగా వెళ్ళడం కోసం కానీ ఏదైనా అనుకుంటే కనుక విదేశీ యోగం అయితే బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా స్టాక్స్లో కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, మాకు లాభాలు వస్తాయా రావా అంటే ఒక 30 to 40% మీకు అనుకూలంగా ఉంటుంది. బికాస్ బుధుడు మాత్రం అనుకూలంగా ఉన్నారు కాబట్టి. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, తర్వాత డాక్టర్ ఫీల్డ్, సిఏ, చార్టెడ్ అకౌంటెంట్స్, ఇలాంటి ఫీల్డ్స్ అందరికీ కూడా వ్యాపారస్తులతో పాటుగా బుధుడి బలం బాగుండడం వల్ల ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. ఈ మాసంలో ఎస్పెషల్లీ 10 రోజుల్లో కానీ, నెక్స్ట్ వచ్చే 10 రోజుల్లో కానీ ఏదైనా ట్రావెలింగ్స్ చేసే అవకాశం కూడా కర్కాటక రాశి వాళ్ళకి కనబడుతుంది. 8వ స్థానంలో శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నారండి. శుక్రుడు ఎవరు మీ యొక్క జాతకానికి? శుక్రుడు ఎవరు అంటే 4th and 11th లార్డ్. సో దీనివల్ల ఏంటంటే కుటుంబపరమైనటువంటి సమస్యలు, ఒకవేళ మీ మెరిటల్ లైఫ్లో ఇష్యూస్ అనేటువంటివి ఫేస్ చేస్తున్నారు అనుకోండి, కర్కాటక రాశి వాళ్ళు విమెన్ ఎస్పెషల్లీ ఎక్కువగా ఈ యొక్క మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తారండి. పునర్వసు, 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష, సెటిల్మెంట్తో పాటుగా సాటిస్ఫాక్షన్ ఉండదు ఈ రిలేషన్షిప్లో. పెళ్ళి అయిన తర్వాత కూడా ఏదో వెళ్తోందండి, ఆర్టిఫిషియల్గా, మెకానికల్గా కనబడుతుంది, ఈ రకంగా ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ మాసంలో శుక్రబలం ఉంది కాబట్టి 100% ఎంతో కొంత మీకు ఈ ఉపశమనం కనబడుతుంది, గ్రోత్ కనబడుతుంది, పర్సనల్ బాండింగ్ బాగా డెవలప్ అవుతుంది. మీరు కూడా ఫ్యామిలీకి ఎక్కువగా క్వాలిటీ టైం అనేటువంటిది స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అయితే 2వ స్థానంలో కేతు అండి. ఎప్పటి నుంచో మీకు కేతు అనుకూలంగానే లేరు. ఈ సంవత్సరంలో నవంబర్ 25 దాకా కూడా కేతు అనుకూలంగా లేరు. ఈ మాసంలో ఈ 10 రోజుల్లో కూడా అంతే. దీనివల్ల ఏంటి? డబ్బు నిలబడదు, డబ్బు ఉండవు, అంటే ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఎక్కువగా చూస్తారనమాట. సో ఎంత కష్టపడండి, ఎంతో చెయ్యండి. చదువుకునేటువంటి వాళ్ళకి కూడా, విద్యార్థులకి కూడా 2nd కేతు, ఆటంకాలు ఎక్కువ వస్తాయి. అయిపోయిందండి ఈసారి ఖచ్చితంగానే పాస్ అయిపోతాను అనుకున్న వాళ్ళకి కూడా లాస్ట్ మినిట్లో నిరాశ కనబడుతుంది. 2nd కేతు కాబట్టి. తర్వాత మాట, మీరు ఏదో ఒక మాట నార్మల్లీ ఏదో ఒక మాట నవ్వుతూ మాట్లాడతారు, అది తప్పుగా అవతల వాళ్ళు భావించే వాళ్ళతో గొడవలు, శత్రుత్వాలు కనబడుతూ ఉంటాయి, అపనిందలు అనమాట. 2nd కేతు, ఏం చేయాలో అర్థం కాదు, అసలు మాట్లాడాలా వద్దా అనేటువంటి ఆలోచనలో కూడా ఉండిపోతారు, అలాంటివి ఉంటాయి.
అష్టమంలో రాహు అనేటువంటి ఆయన అంటే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇది జరిగితే నా లైఫ్లో బాగుంటుందని. అది జరగదు. అక్కడ మీరు కంప్లీట్గా డిస్సాటిస్ఫై అయిపోతారు. లేకపోతే అది నేను నేను ఆశించింది చాలా బేసికే కదా, అందరికీ అన్నీ జరుగుతున్నాయి, నాకే ఎందుకు ఇలా జరగట్లేదు అనేటువంటి ఆలోచనలు పుడుతుంటాయి అష్టమంలో రాహు కాబట్టి. బట్ ఓర్చుకోవాలి. ఈ సంవత్సరం నవంబర్ 25వ తారీఖు దాకా ఓర్చుకోండి. లేదా వ్యక్తిగత జాతకంలో ఏదైనా దోషం ఉంటే దానికి సంబంధించిన రెమెడీస్ చేయండి. సో ఖచ్చితంగా దానికి సంబంధించిన బెటర్మెంట్ అనేటువంటిది కనబడుతుంది. అష్టమంలో రవి అనేటువంటి ఆయన కనబడుతూ ఉన్నారండి 13వ తారీఖు తర్వాత. 13 వరకు సప్తమంలో ఉంటారు, ఆ తర్వాత అష్టమంలోకి వెళ్తారు. పెద్దగా చేంజ్ ఏమీ లేదు. అష్టమ రవి యొక్క దోషం ఒకటే ఉందంతే. అష్టమ రవి యొక్క దోషం ఏం చేస్తారండి, రావాల్సిన డబ్బులు ఆపేస్తారు. జీతం పడదనమాట. జీతం ఆగిపోవడం కానీ, మీరు కష్టపడతారు, ఒక ప్రాజెక్ట్ చేస్తారు, మీకు ఇన్సెంటివ్స్ ఏవో వస్తాయి అనుకుంటారు. లేకపోతే ఒక బిజినెస్ చేస్తారు, దాంట్లో మీకు డబ్బులు రావాలి, ఆ ప్రోడక్ట్ సేల్ అయిపోతుంది కానీ డబ్బులు రావు. డబ్బులు బ్లాక్ అయిపోతాయి. అవతల వాళ్ళు రెస్పాండ్ అవ్వరు, మా దగ్గర డబ్బులు లేవండి అంటారు. మీరు ఏమి చేయలేరు, వాళ్ళని ఏమనలేరు. ఇలాంటి పరిస్థితులే కనబడుతూ ఉంటాయి అష్టమ రవి యొక్క దోషం. అది డబ్బు విషయంలో మాత్రమే కాదండి, ఏదైనా పనులు కూడా కావచ్చు. పనులన్నీ కూడా ఆగిపోవడం, సరిగ్గా రెస్పాన్స్ ఉండదు, ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు, పనులన్నీ ఆగిపోతాయి, కాన్ఫిడెన్స్ కోల్పోతారు, నేను చేయలేను ఇంకా అని విసుగెత్తిపోతూ ఉంటారు అన్నమాట అష్టమ రవి అంటే. సో ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. తర్వాత భాగ్యస్థానంలో శని అనేటువంటి ఆయన పర్వాలేదు, బాగానే ఉన్నారండి. భాగ్యంలో శని ఉన్నప్పుడు మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ మిమ్మల్ని కష్టపెడుతూ ఉంటారు కూడా, అది ఓకే, పర్వాలేదు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే 12వ స్థానంలో గురుడు వక్రగతిలో ఉన్నారండి మీకు మిథునంలో. దీనివల్ల ఏం జరుగుతుంది, వక్రగతిలో ఉండేటువంటి గురుడు వృషభాన్ని కూడా చూస్తారు కదా, మరి దానివల్ల మీకు లాభం అవుతుంది. దీనివల్ల ఏం జరుగుతాయి, ఎంతో కొంత డబ్బులు ఇవ్వడానికో, మీకు ఒక ఫేమ్ కానీ రికగ్నైజేషన్ ఇవ్వడానికో చూస్తారు. కానీ మిగతా గ్రహాలు ఏమీ అనుకూలించట్లేదండి. స్ట్రాంగ్గా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి, ఎక్కువగా గురుగ్రహానికి సంబంధించిన జపం చేయండి, శివ ఆరాధన చేయండి, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయండి, అద్భుతమైన శుభ ఫలితాలు కనబడతాయి. ఒకవేళ మీరు వీడియో చూసేటప్పటికే ఫిబ్రవరి 15వ తారీఖు ఇంకా పూర్తవ్వకపోతే మీరు చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినమున కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము అనేటువంటిది చేయబడుతుంది. ఎక్కడ అంటే హైదరాబాద్ నగరంలో. ఏమేం చేస్తారు దాంట్లో అంటే లక్ష్మీ గణపతి హోమం, స్వామివారికి ముఖ్యంగా చెప్పాలంటే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చన, కమలాత్మిక యంత్రార్చన, దశమహావిద్యా సాధన అండి. రాజశ్యామల, జాబు లేని వాళ్ళకి రాజకీయాల్లో అభివృద్ధి చెందడానికి, పేరు ప్రఖ్యాతులు రావడానికి రాజశ్యామల హోమం అనేటువంటి జరుగుతుంది. తర్వాత సుదర్శన హోమం, నాగదోషాలు, సర్పదోషాలు, దృష్టి లేకపోతే చాతబడులు, ప్రయోగాలు ఏమున్నావన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. తర్వాత శ్రీరుద్ర హోమం అండి. దీనివల్ల గురుబలం పెరుగుతుంది, రాహు యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైనా సరే మీరు ఎక్కడున్నా, విదేశాల్లో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఎక్కడున్నా హైదరాబాద్ రావాలి అనుకున్న వాళ్ళు వచ్చి స్వయంగా హోమాది క్రతువుల్లో పాల్గొనండి. రాలేని పక్షంలో కనీసం ఆన్లైన్లోనో, వీడియో కాల్లోనో, వీడియోస్ రూపంలోనో దర్శనం చేసుకోండి. మీ గోత్రనామాల మీద నేను ఖచ్చితంగా చేయిస్తాను. చేసిన తర్వాత మాత్రం 2026 అద్భుతమైన శుభ ఫలితాలు చూస్తారు.